కలిగిన ఆధ్యాత్మిక బలము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన శక్తి ఎంత గొప్పది అంటే, శత్రు దుర్గములను పడద్రోయగలిగే యుద్ధోపకరణాలు దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రైస్తవును అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, రక్షణ పొంది మారుమనసు పొంది దేవుని బిడ్డగా మార్పు చెంది దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తివైతే నీవు యుద్ధోపకరణాలు కలిగి ఉన్నావు. ఎందుకంటే దుర్గములను పడద్రోయగలిగిన శక్తి దేవునికి ఇచ్చాడు. ఇదే వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభువు నీ పక్షంగా నిలబడుతున్నాడు. తన శత్రువులను అణిచివేసే దేవుడు ఆయన. నేను ఎవరైతే బాధిస్తున్నారో, వేధిస్తున్నారో, కృంగదీస్తున్నారో, ఆయాసపరుస్తున్నారో, నిన్ను ఇబ్బందులకు నెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ శత్రు బలమంతటిని అణిచివేసే దేవుడు నీ దేవుడు. నువ్వు ఇవ్వాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన పక్షంగా నిలబడాలి. ఆయనకు సంపూర్ణంగా నేను సమర్పించుకోవాలి. ప్రభువా, నీ బలం మీద నేను ఆధారపడుతున్నాను. నా శక్తి నా బలం కాదు, కానీ ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ ఓ గాడ్ అని నువ్వు దేవునికి సమర్పించుకోగలిగితే ఈ రోజంతా అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు ప్రభు. నీ పక్షంగా ఆయన శూరుడుగా బయలుదేరుతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.